ఐబొమ్మ రవి విచారణ కొనసాగుతుంది. నిన్న మూడో రోజు స్వయంగా హైదరాబాద్ సిపి సజ్జనారే రవిని విచారించారు. ఏ ప్రశ్న అడిగినా తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు అన్న సమాధానమే వస్తుంది అని రవి ఉంచి విదేశాల్లో నుంచే నడిచే ఐబొమ్మ సైట్ను భారత్ నుంచే ఆపరేషన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. సర్వర్లు విదేశాల్లోనే ఉన్నప్పటికీ యాక్సెస్ మాత్రం ఇండియా నుంచే చేస్తున్నట్టు కనిపెట్టారు. బ్లాక్ మనీ, యాడ్స్ రెవెన్యూ ట్రాకింగ్ ప్రారంభించారు. కోట్ల రూపాయల లావాదేవీలను గుర్తించారు పోలీసులు. అటు మూవీ పైరసీపై కేంద్ర ఏజెన్సీలు కూడా ఫోకస్ చేశాయి. ప్రముఖ ఓటీటీల ఫిర్యాదులతో కేసులో మరింత వేగం పెంచాయి. యూట్యూబ్, డొమైన్ హోస్టింగ్ కంపెనీలకు నోటీసులు జారీ అయ్యాయి. ఇటు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు డిజిటల్ ఫోరెన్సిక్ ఉమ్మడిగా కీలక ఆధారాల కోసం చేసే టీంను గుర్తించే ప్రక్రియలో ఉన్నారు. అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ ఎవరికి వెళ్తుందనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు చేపడుతున్నారు. మాల్వేర్ సైట్లతో లింకులు ఉన్నాయా అని కూడా ఆరా తీస్తున్నారు. దేశవ్యాప్తంగా 355 పైరసీ కంట్రోల్ ఆపరేషన్ మొదలైంది. లోతైన విచారణ కోసం కేంద్రం సైబర్ సెక్యూరిటీ విభాగం కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. మూవీ పరిశ్రమ భారీ నష్టాలపై టోల్ ఫ్రీ కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేశారు. అయితే ఐబొమ్మకు ప్రత్యామ్నాయంగా మరో డొమైన్ యాక్టివ్ అయింది. దాంతో కొత్త సర్వర్లను ట్రాక్ చేయడానికి అంతర్జాతీయ ఏజెన్సీల సాయం తీసుకుంటున్నారు. ఐబొమ్మ రవి విచారణ కొనసాగుతుంది. నిన్న మూడో రోజు స్వయంగా హైదరాబాద్ సిపి సజ్జనారే రవిని విచారించారు. ఏ ప్రశ్న అడిగినా తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు అన్న సమాధానమే వస్తుంది రవి నుంచి. విదేశాల్లో నడిచే ఐబొమ్మ సైట్ను భారత్ నుంచే ఆపరేషన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. సర్వర్లు విదేశాల్లోనే ఉన్నప్పటికీ యాక్సెస్ మాత్రం ఇండియా నుంచే చేస్తున్నట్టు కనిపెట్టారు. బ్లాక్ మనీ, యాడ్స్ రెవెన్యూ ట్రాకింగ్ ప్రారంభించారు. కోట్ల రూపాయల లావాదేవీలను గుర్తించారు పోలీసులు. అటు మూవీ పైరసీపై కేంద్ర ఏజెన్సీలు కూడా ఫోకస్ చేశాయి. ప్రముఖ ఓటీటీల ఫిర్యాదులతో కేసులో మరింత వేగం పెంచాయి. యూట్యూబ్, డొమైన్ హోస్టింగ్ కంపెనీలకు నోటీసులు జారీ అయ్యాయి. ఇటు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు డిజిటల్ ఫోరెన్సిక్ ఉమ్మడిగా కీలక ఆధారాల కోసం పరిశోధిస్తున్నారు. వీడియోలు అప్లోడ్ చేసే టీంను గుర్తించే ప్రక్రియలో ఉన్నారు. అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ ఎవరికి వెళ్తుందనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు చేపడుతున్నారు. మాల్వేర్ సైట్లతో లింకులు ఉన్నాయా అని కూడా ఆరా తీస్తున్నారు. దేశవ్యాప్తంగా 355 పైరసీ సైట్లపై కంట్రోల్ ఆపరేషన్ మొదలైంది. లోతైన విచారణ కోసం కేంద్రం సైబర్ సెక్యూరిటీ విభాగం కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. మూవీ పరిశ్రమ భారీ నష్టాలపై టోల్ ఫ్రీ కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేశారు. అయితే ఐబొమ్మకు ప్రత్యామ్నాయంగా మరో డొమైన్ యాక్టివ్ అయింది. దాంతో కొత్త సర్వర్లను ట్రాక్ చేయడానికి అంతర్జాతీయ ఏజెన్సీల సాయం తీసుకుంటున్నారు.